వెల్కమ్ టు పైథాన్ జంగా. నిన్నొచ్చేసి మన కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అవి ఎట్లా ఉంటాయి, ఏం టైప్స్ ఉంటాయి, ఎలా యూజ్ అవుతాయి, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూసాము. ఇవాళ వచ్చేసి డేటా టైప్స్లో సో నిన్న ఇవన్నీ చెప్పుకున్నాము. ఇక అవన్నీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చే కొంది ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ కూడా చేద్దాము. అవి ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలి, ఇంకా ఒక కోడింగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలి, ఒకవేళ మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఎలా ఎర్రర్ వచ్చింది, ఏది రాయడం వల్ల ఎర్రర్ వచ్చింది అనేవి కూడా మనం తెలుసుకుందాము. ఇవాళ వచ్చేసి డేటా టైప్స్ రిప్రజెంట్స్, అసలు డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, వేటిలో యూజ్ చేస్తాము అని కూడా నేర్చుకుందాము. ఫస్ట్ డేటా టైప్ రిప్రజెంట్స్ ద టైప్ ఆఫ్ డేటా ప్రెసెంట్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఎలాంటి ఆ, ఒక వేరియబుల్లో మనం ఒక ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంటాం. అది ఏంటి, అది ఇంటా, స్ట్రింగా, ఫ్లోటా, కాంప్లెక్సా అనేవి తెలుసుకోవడానికి మనం డేటా టైప్స్. పైథాన్ ఈజ్ డైనమికలీ టైప్డ్. మనం స్టార్టింగ్లో చూసినప్పుడు పైథాన్ ఎందుకు పైథాన్ యొక్క ఫంక్షనాలిటీస్ అవి చూసాం కదా, వాటిల్లో పైథాన్ ఈజ్ డైనమికలీ టైప్డ్ అంటారు. ఎందుకంటే పైథాన్లో మనం ఇంట్ ఆఫ్ అని చెప్పేసి దాంట్లో 10 అని ఇవ్వడం అలా ఉండదు. జావాలో వాటిలో అట్లా తీసుకుంటాం, కానీ ఈ పైథాన్లో వచ్చేసి మనం అలా తీసుకోవడానికి తీసుకోలేం. అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోలేము కాదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్బిల్ట్గా అది ముందే ఫంక్షనేట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇది పైథాన్ యొక్క అడ్వాంటేజ్. డేటా టైప్స్కి వచ్చేసరికి, ఇన్ పైథాన్ వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ద టైప్ ఎక్స్ప్లిసిట్లీ బేస్డ్ ఆన్ వాల్యూ ప్రొవైడెడ్. ద టైప్ విల్ బి అసైన్డ్ ఆటోమేటికలీ, హెన్స్ ద పైథాన్ ఇస్ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు నేను చెప్పాను, మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఒక టైప్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ ఆటోమేటికలీ టేక్, బికాస్ ఇట్ ఈస్ ఇన్బిల్ట్లీ రిటర్న్. ఇన్బిల్ట్గానే దాన్ని పైథాన్ డెవలప్ చేసేటప్పుడే ఇన్బిల్ట్గా దాన్ని రాయడం జరిగింది. కాబట్టి జస్ట్ మనం మామూలుగా డేటా టైప్స్, ఇప్పుడు పైథాన్ నేర్చుకున్న వాళ్ళు ఎవరినైనా డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇంటూ, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, సెట్, ఇట్లా అన్నీ చెప్తారు. కానీ వాట్ ఈస్ ప్రిమిటేటివ్ అండ్ నాన్ ప్రిమిటేటివ్ అంటే టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అంటే ఇంటూ, ఫ్లోట్ అవే చెప్తారు. కానీ ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్ అనేవి కూడా ఉంటాయి. అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్లోని ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్ అనేవి ప్రీ డిఫైన్ అయ్యింది. మనం ఫస్ట్ ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రిమిటేటివ్ డేటా టైప్స్, ఇక్కడ టైప్స్ ఉన్నాయి కదా, దే ఆర్ 2 టైప్స్, ప్రిమిటేటివ్ అండ్ నాన్ ప్రిమిటేటివ్. ఈ ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్ అంటే ఏంటంటే, ప్రిమిటేటివ్ డేటా టైప్స్ స్టోరేజ్ సింగిల్ వాల్యూ, ఒక్క వాల్యూనే స్టోర్ చేసుకుంటే దాన్ని ప్రిమిటేటివ్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏం వాల్యూ, ఇది సింగిల్ వాల్యూ. ఇట్లా సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకుంటే దాన్ని ప్రిమిటేటివ్ అంటారు. ఇంట్లో అంతే, ఇంట్లో ఒక వాల్యూనే స్టోర్ చేసుకుంటాం. ఫ్లోట్లో అంతే, కాంప్లెక్స్లో అంతే, బూల్లో అంతే, స్ట్రింగ్లో కూడా అంతే. ఇక్కడ స్ట్రింగ్లో మనం క్యారెక్టర్స్ ఎన్ని తీసుకున్నాం అంటే ఓన్లీ మనకి 1 వర్డే ఉంది కాబట్టి మనం దీన్ని కూడా, స్ట్రింగ్ను కూడా ప్రిమిటేటివ్ టైప్ అని అంటాము. ఓన్లీ సింగిల్ వాల్యూ, ఒక్క వాల్యూనే ఉండాలి, అప్పుడు దాన్ని మనం ప్రిమిటేటివ్ అంటాం. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, స్టోర్స్ ఓన్లీ 1 వాల్యూ, ఒక వాల్యూనే ఉంటుంది.
ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటది. అదే లిస్ట్ వాటిల్లో అనుకోండి. ఇప్పుడు ఏ తీసుకున్నాం, ఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఒక ఏ కామా 10 కామా 100 ఇట్లా వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్క వాల్యూ కాదు, ఇవి 3 వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. 0 అని, 1 అని, 2 అని ఇట్లా ఉంటాయి. కానీ వాటికి అట్లా ఉండవు. ఇవనేవి సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేస్తాయి. ప్రిమిటేటివ్ అంటే సింగిల్. ప్రిమిటేటివ్ డేటా టైప్ అంటే స్టోర్స్ సింగిల్ వాల్యూ. ఇంకా అదే ముద్దు గుర్తు మనకి. ప్రిమిటేటివ్ డేటా టైప్ స్టోర్ సింగిల్ వాల్యూ. అది ఇమ్యూటబుల్. అసలు మెయిన్ క్వాలిటీ ఆఫ్ ప్రిమిటేటివ్ డేటా టైప్స్ అంటే ఇమ్యూటబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే వాటిని మనం కదిలించలేము. అవి ఎలా ఉన్నాయో అట్లానే, అవి ఎలా ఉన్నాయో అలానే ప్రింట్ చేస్తాం మనం. యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి, యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి అట్లా మనం చేయలేము. ఆ డేటా టైప్స్ అనేవి మనం యాడ్, రిమూవ్ అవి చేయలేము. ఇప్పుడు లిస్ట్లో తీసుకున్నాము, ఒక 3 వాల్యూస్ తీసుకున్నాము, ఏ 10 100 అని చెప్పేసి, అవి మనం బయటికి తీసుకోవచ్చు. ఇంకా ఆ లిస్ట్కి ఆ లిస్ట్ని అపెండ్ చేసుకోవచ్చు. కానీ వీటిని ఇప్పుడు ఇక్కడ పైథాన్ అని ఉంది. పైథాన్ ఇక్కడ పైథాన్ అని ఇచ్చారు. పైథాన్ పక్కన ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేయద్దా? అవ్వదు. యాడ్ చెయ్యలేము. కాబట్టి ఇవి ఇమ్యూటబుల్ డేటా టైప్స్. ప్రిమిటేటివ్ డేటా టైప్ అంటే స్టోర్ సింగిల్ వాల్యూ, ఇమ్యూటబుల్. ఇది సింపుల్ అండ్ లైట్ వెయిట్. ప్రీ డిఫైన్డ్ ఇన్ పైథాన్. ఇవన్నీ ముందే ప్రీ డిఫైన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు వీటిలో మనం ఏది రాసినా కానీ అవన్నీ ముందే ప్రీ డిఫైన్ అయ్యింది. ఎందుకంటే పైథాన్ ఈస్ డైనమికల్ టైప్. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రిమిటేటివ్ అంటే స్టోర్ సింగిల్ వాల్యూ అని గుర్తు రావాలి. ఇమ్యూటబుల్ అని గుర్తు రావాలి. ఇమ్యూటబుల్ అంటే మనం మార్చలేము, దాన్ని యాడ్ చేయలేము, లేదంటే తగ్గించలేము, ఇంకా ఏదైనా వాల్యూ రిమూవ్ చేయలేము. సో అందుకు ప్రిమిటేటివ్ డేటా టైప్స్ స్టోర్ సింగిల్ వాల్యూ అని అన్నారు. సో ఈ డేటా టైప్స్ అన్ని ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వీటిని ప్రిమిటేటివ్ అన్నారు. కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఏ ఈక్వల్ టు 10 ఒక వాల్యూని స్టోర్ చేసుకుంది. బి ఈక్వల్ టు 3.5 ఒక వాల్యూని స్టోర్ చేసుకుంది. ఇక్కడ 3.5 ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ అంటే కాదు, మొత్తం ఒకటే వాల్యూ. ఇక్కడ 3.5లో 3 వేరే వాల్యూగా, 5 వేరే వాల్యూ అంటే కాదు, ఇది మొత్తం ఒకే వాల్యూ. ఎందుకంటే ఇది ఫ్లోట్ వాల్యూ కాబట్టి. ఇక్కడ హలోలో దీని మీద మనం లూప్స్ రన్ చేయొచ్చు, కానీ దీనికి మనం యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము. ఏదైనా వాల్యూ ఇప్పుడు ఈ ఎల్ ఉందనుకోండి, దాన్ని మనం తీసేయలేము దీంట్లో నుంచి. ఇక్కడ డి వచ్చేసి ట్రూ. ట్రూ అంటే ఇంకా బూల్ అని అర్థం. మనకి ఒక వాల్యూనే ఉంటుంది, అది ట్రూ ఆర్ ఫాల్స్ రాస్తాం వీటికి. సో ప్రిమిటేటివ్ డేటా టైప్స్ అంటే మనం యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము, ఓన్లీ ఒక్క వాల్యూ ఉంటుంది. యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము కాబట్టి ఇమ్యూటబుల్ అని చెప్తాము. సో ప్రిమిటేటివ్ అంటే స్టోర్ సింగిల్ వాల్యూ అని గుర్తు రావాలి, ఇమ్యూటబుల్ అని గుర్తు రావాలి, అది ముందు గుర్తు. ఇప్పుడు నాన్ ప్రిమిటేటివ్ డేటా టైప్స్ అంటే మనకి ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, నాన్ ప్రిమిటేటివ్ డేటా టైప్స్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ అండ్ కాంప్లెక్స్ డేటా టైప్స్. మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇందాక లిస్ట్లో చూపించాను కదా, ఏముంది ఏలో మనం ఎన్ని స్టోర్ చేసుకున్నాము. ఇక్కడ ఇది లిస్ట్, ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే మనకి లిస్ట్ అని అర్థం. 2 3 4 ఇక్కడికి మనకి కామా అనేది మ్యాండేటరీ. సో మనం ఇలానే సపరేట్ చేస్తాం వాల్యూస్ని కూడా.
ఇప్పుడిక్కడ మనం ఇంకొకటి యాడ్ జేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ అట్లా ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో యాడ్ చేసుకోలేము. లైక్ ఇంట్, బూలియన్ స్ట్రింగ్, కాంప్లెక్స్ వాటిలో మనం యాడ్ అనేది చేసుకోలేము. ఇంకొక వాల్యూ యాడ్ చేయాలి అంటే. కాబట్టే వాటిని ఇమ్యూటబుల్ అన్నారు. వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అవసరం లేనివి రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ ప్రిమిటేటివ్ డేటా టైప్స్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ అండ్ కాంప్లెక్స్ డేటా టైప్స్. సో, మనం మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వాల్యూస్ అంటే ఒక్క లిస్ట్‌లో మనకి స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, ఇంట్ అయినా ఉండొచ్చు, బూల్ అయినా ఉండొచ్చు, కాంప్లెక్స్ అయినా ఉండొచ్చు. ఒక్కసారి చూపిస్తాను. ఏ అని ఇచ్చారిక్కడ. ఏ అని తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇది లిస్ట్. లిస్ట్‌లో ఇది హాయ్. సింగిల్ కోట్స్‌లో ఇచ్చాము. లిస్ట్‌లో స్ట్రింగ్ ఇవ్వచ్చు. ఇంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. 3 ప్లస్ జే. సో, ఇట్లా ఏ వాల్యూస్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిస్ట్ అనేది హెటెరోజీనియస్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఇట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, అందుకే ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్ అని మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ కాంప్లెక్స్ డేటా అని గూడా ఇచ్చారు. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. మనం మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిచ్చాను అట్లాగా. మోస్ట్‌లీ ఇమ్యూటబుల్ అంటే మనం యాడ్ జేసుకోవచ్చు, రిమూవ్ జేసుకోవచ్చు. కాబట్టి మ్యూటబుల్. మనం మార్చగలము అనేదాన్ని మ్యూటబుల్ అంటాం. మార్చలేము అన్నదాన్ని ఇమ్యూటబుల్ అంటాం. ప్రిమిటివ్ వచ్చేసి ఇమ్యూటబుల్ ఎందుకంటే మనం మార్చలేం గాబట్టి. నాన్ ప్రిమిటివ్ వచ్చేసి మ్యూటబుల్ ఎందుకంటే మనం మార్చగలం గాబట్టి. సో, ఇంకొకటొచ్చేసి కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ టుగెదర్. కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్ టుగెదర్. సో, మనం డిఫరెంట్ డేటా టైప్స్ ఇందాక ఇక్కడ ఒక లిస్ట్‌లో చూపిచ్చాను గాబట్టి, అట్లా మనం ఏదైనా స్టోర్ జేసుకోవచ్చు. స్ట్రింగ్ స్టోర్ జేసుకోవచ్చు. ఇంట్, బూల్, కాంప్లెక్స్ ఇంకా ట్రూ. బూల్‌లో ట్రూ ఉంటాయి గదా! అది గూడా రాసుకోవచ్చు. ఆల్సో కాల్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్. ఒక లిస్ట్‌లో మనం అన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని రాసుకోవచ్చు. అదే మెయిన్ అడ్వాంటేజ్. అట్లా రాసుకోవచ్చు. ఇట్లా నాన్ ప్రిమిటివ్‌లో మనం అన్ని టైప్స్ ఆఫ్ డేటాని ఒక సింగిల్ వాల్యూలో స్టోర్ జేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ లిస్ట్‌లో 1, 2, 3 అని ఇచ్చారు. టుపుల్‌లో గూడా మనం మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ జేసుకున్నాము. సెట్‌లో స్టోర్ జేసుకున్నాము. డిక్షనరీలో స్టోర్ జేసుకున్నాము. రేంజ్‌లో స్టోర్ జేసుకున్నాము. ఇక్కడ మనం మామూలుగా మనం ఈ డేటా టైప్స్‌లో రేంజ్ అనేది పెద్దగా యూజ్ చేసుకోము. కాకపోతే అది గూడా ఒకటి ఉంది అని తెలుసుకోవడానికి రేంజ్. సో, వీటన్నిటిలో మనం మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకున్నాము. సారీ మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకున్నాం. అండ్ మల్టిపుల్ డేటా టైప్స్ కూడా వీటి లోపల స్టోర్ చేసుకోవచ్చు. ఈ 2 ప్లేస్‌లో హాయ్ గాని ఇప్పుడు 1, 2, 3 అనేవి ఇంట్. ఈ 2 ప్లేస్‌లో మనం హలో గాని, ట్రూ గాని, కాంప్లెక్స్ వాల్యూస్ కానీ అట్లా రాసుకోవచ్చు. వీటన్నిటిలో మనం అలా రాసుకోవచ్చు. సో, ఇప్పుడు వీటి వీటి మధ్య ఒక డిఫరెన్స్ ఏంటి? వీటి మధ్య అసలు డిఫరెన్స్ ఏంటి? ఈ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ స్టోర్స్ సింగిల్ వాల్యూస్. నాన్ ప్రిమిటివ్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్. అది మొద్దు గుర్తు. ఇది ఒక వాల్యూనే స్టోర్ చేసుకుంటుంది. ఇది మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. సింపుల్ డేటా టైప్స్. సింపుల్ అసలకి. ఇంట్ అంటే వాల్యూస్ స్టోర్ అవుతాయి. కాంప్లెక్స్ అంటే ప్లస్ జే. బూల్ అంటే ట్రూ ఆర్ ఫాల్సా కాబట్టి ట్రూ. అట్లా స్ట్రింగ్ అంటే డబుల్ కోటా, సింగిల్ కోటా, ట్రిపుల్ కోటా అవన్నీ ముందు ముందు చూస్తాం మనం. అసలుకి ఏంటి వీటిలో ఏవి స్టోర్ చేసుకుంటా అంటే అసలు సింపుల్ ఇది. ఇది కొంచెం కాంప్లెక్స్ ఎందుకంటే మనం అన్నీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి మేబీ
కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. మోస్ట్‌లీ ఇమ్యూటబుల్. ఇదేమో మోస్ట్‌లీ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ ఎందుకంటే మనం ఇంకా దాన్ని దాంట్లో యాడ్ చేయలేము. దాన్ని కదపలేము. ఇంకా అది అట్లా ఉండిపోయిద్ది. మ్యూటబుల్ అంటే మనం ఏమైనా చేయొచ్చు. యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అట్లాగా. ఫాస్టర్ యాక్సెస్ తొందరగా యాక్సెస్ తీసుకోవచ్చు. తొందరగా అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది. స్లైట్‌లీ స్లోవర్. దీనికంటే ఇది కొంచెం స్లైట్‌లీ స్లోవర్. కానీ ఇది స్లోవా అంటే కాదు. దీని మీద కొంచెం ఈ 2 కంపేర్ చేసుకుంటే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్లో. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఇంటూ ఫ్లోట్. ఇక్కడ వచ్చేసి లిస్ట్ డిక్ట్. లిస్ట్ డిక్ట్ అనేది ఒకవేళ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఈస్ డేటా టైప్స్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ వాట్ ఆర్ డేటా టైప్స్ అంటే ఫస్ట్ మనం ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ చెప్తే ఇంకా కొంచెం మనకి యాడ్ ఆన్ అవుతుంది. కొంచెం వాల్యూ అనేది యాడ్ ఆన్ అవుతుంది. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అని చెప్పామంటే. Primitive data types stores a single value, while non-primitive data type stores multiple values or a collection of data. Primitive, single value, non-primitive, multiple values. ఇంకిదే గుర్తు. ఇంకా తర్వాత మనకి డేటా టైప్స్ అన్నీ చూసిన తర్వాత మనకి అర్థమైపోయింది. సింగిల్ వాల్యూ ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ ఏంటి అని. ఇక్కడ నోట్ ఉంది. పైథాన్ కంటైన్స్ సెవరల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ టైప్, ఐడి, ప్రింట్. ఇవన్నీ ముందు ప్రీ డిఫైన్ అయి ఉంటాయి పైథాన్లో. సో ఇవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. టైప్ అంటే ఈ డేటా టైప్స్లో చూస్తాం. ఇప్పుడు మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూ అనేది ఇచ్చాము. ఆ వాల్యూ అనేది ఇంటా, స్ట్రింగా, బూలా, కాంప్లెక్స్ అసలుకి ఏంటి అనేది చూడాలంటే టైప్. ఐడి అంటే మనకు ఒక నెంబర్ వస్తుంది. రేపు డేటా టైప్స్లో మనం చూద్దాం ఐడి అంటే ఏంటి. ప్రింట్ ఆఫ్ అంటే మనకి దాంట్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎక్స్ప్లెనేషన్. టైప్ ఆఫ్ అంటే టు చెక్ ద టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే అది ఎలాంటి వేరియబుల్ ఏంటి అని. ఇక్కడ ఐడి ఆఫ్ అంటే టు గెట్ అడ్రస్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అయింది అని దాని అడ్రస్ కోసం మనం ఐడి ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. టు ప్రింట్ ద వాల్యూ వి యూజ్ ప్రింట్ వాల్యూ. సో ఇంకా ఇది నాన్ ప్రిమిటేటివ్ అంటే ఇంకా రేపు అసలు ఇన్ డెప్త్గా ఏంటి డేటా టైప్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, బూల్ అంటే ఏంటి, స్ట్రింగ్, ఇంటీజర్ అవి 1 by 1 చెప్పుకుందాము. ఇవాళ వచ్చేసి డేటా టైప్స్ ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్. ప్రిమిటేటివ్ అంటే స్టోర్స్ సింగిల్ వాల్యూ, నాన్ ప్రిమిటేటివ్ అంటే స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాటిల్లో అడిగితే ఇంట్, బూల్, కాంప్లెక్స్ అవన్నీ చెప్పాలి. సో ఇవి డేటా టైప్స్. డేటా టైప్స్లో 2 డేటా టైప్స్ ఉంటాయి. ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్. ప్రిమిటేటివ్, నాన్ ప్రిమిటేటివ్ అంటే మనం ఇట్లా డిఫైన్ చేయాలి. ప్రిమిటేటివ్ అంటే 1 వాల్యూ అని, ఇమ్యూటబుల్ అని. నాన్ ప్రిమిటేటివ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ అని, ఇమ్యూటబుల్ అని చెప్పేసి. సో ఇది ఈ రోజుతోటి వీడియో. సో ఈ రోజుతోటి లెక్చర్. డేటా టైప్స్ అంటే ఏంటి, ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క డెఫినేషన్స్, వాటిలో ఎగ్జాంపుల్స్, ఏది ఎలా స్టోర్ చేసుకుంటాము అని. అండ్ ఇంకా రేపటి వీడియోలో మనం ఇన్ డెప్త్గా ఏంటి డేటా టైప్ అంటే ఏంటి, బూల్ అంటే ఏంటి, కాంప్లెక్స్, స్ట్రింగ్, లిస్ట్ అట్లా 1 by 1 డే బై డే ఒక్కొక్కటి చూద్దాము. మనం ఇన్ డెప్త్గా స్ట్రింగ్ అండ్ లిస్ట్స్ అనేవి బాగా నేర్చుకుంటే మిగిలినవన్నీ కూడా మనకి ఈజీగానే ఉంటాయి. ఇంట అవన్నీ మనకి ఈజీ నేర్చుకోవడానికి. సో ఇది ఈ వీడియో. ఇది ఇంతటితోటి ఈ వీడియో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ ఛానల్. థ్యాంక్ యూ.